నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 3వ అంశం సింగిల్ టెండర్ విధానాన్ని అడ్డుకున్న కౌన్సిలర్లు, అంశాన్ని రద్దు చేసిన చైర్పర్సన్ టి రాధిక. 33వ అంశంపై డీసెంట్ ఇచ్చిన టీడీపీ నాయకులు. శ్రీ వాసవి సత్రం కమిటీ పాలక మండలి నూతన కమిటీ ఆపద్ధర్మ కమిటీ మీడియా ముఖంగా వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించిన నేపథ్యంలో మరోవరకు ప్రమాణ స్వీకారం అంటే చెల్లదని అందరూ కలిసి వచ్చి సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆలోచన మేరకు ముందుకు వెళదామని ఆపద్ధర్మ కమిటీ కార్యవర్గం పేర్కొన్నారు. స్థానిక బోస్తూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపద్ధర్మ కమిటీ కార్యవర్గం ఉప్పుల వరదరాజులు, సంస్థ ఉపాధ్యక్షులు ఆకే అచ్యుతరావు, దేశు శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలంలో మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్న సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఈ నెల 13న ప్రకటించిన క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలకు వాద ప్రతివాదాలకు తావులేదని అన్నారు. మే నెల 7వ తేదీన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అందరం పాల్గొని ఘనంగా జరుపుకుందామని, అదేవిధంగా మే 4వ తేదీన సర్వసభ్య సమావేశం అందరి భాగస్వామ్యంతో నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెండేల వెంకట్రావు కమిటీ ప్రమాణ స్వీకారం ప్రకటించారని, అది చెల్లదని అన్నారు. సభ మెచ్చేలా వ్యవహరించాలని కోరారు. నూకల వేణుగోపాలరావు సత్రం కమిటీ అధ్యక్షుడిగా ఉండమని ఒప్పించింది. పెండేల వెంకట్రావు కాదా అని ప్రశ్నించారు. నూకల వేణుగోపాలరావు అమ్మవారి ఆలయ అభివృద్ధిని ప్రామాణికంగా తీసుకొని చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సత్రం కమిటీ సభ్యులు కాని వారు కూడా వెంకట్రావు కార్యవర్గంలో పదవులు ఎలా అలంకరిస్తారని, ఇది చెల్లదని అన్నారు. పట్టణంలోని సత్రం కమిటీ కార్యవర్గ సభ్యులందరూ మే 4వ తేదీ సమావేశానికి హాజరై సరైన నిర్ణయం తీసుకునే విధంగా కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో ఆపద్ధర్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి బాబు. ఎవరు? శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం బోస్రోడ్ నందు మరి 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఎంతోమంది దాతలు, ఎంతోమంది వదాన్యులు, మరి పెద్దల సహాయ సహకారాలతో ఏర్పడినటువంటి దేవాలయం 2004 నుండి అభివృద్ధి పదంలో నడుస్తూ మరి ఈ రోజుకి మరి తెనాలి పట్టణ ప్రజలకి ఎంత చిన్నవాడైనా సరే ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా చాలా హ్యాపీగా ఉండేట్టుగా, అతి తక్కువ ఖర్చుతో అయ్యేట్టుగా, ఇవాళ ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో లక్షలు ఖర్చు అవుతుంది. అటువంటిది ఇవాళ చాలా తక్కువ ఖర్చుతో జరిగే విధంగా ఇంత ఏర్పాటు చేసాం. ఇటువంటి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి దీనిలో మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి నూకల వెంట వేణుగోపాలరావు గారు ఆరోగ్యం బాగోక వారు వైద్య నిమిత్తం అమెరికా వెళ్ళడం జరిగింది. ఈ నెల 4వ తేదీన మేము సర్వసభ సమావేశం పెట్టాం. దానికి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఇచ్చేసి మీ అందరి అమూల్యమైన సలహాలు సంప్రదింపులతో మీరు ఎలా చేద్దామంటే అలా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదం నడిపేదానికి ఎంతోమంది దాతలు, వదాన్యులు ఉన్నారు. అందరు రండి, చక్కగా మనం అందరం కూడా కూర్చొని కార్యక్రమాన్ని సజావుగా జరుపుకుందాం. అంతేగాని ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా కుంజేటి రోషయ్య గారు, డాక్టర్ కుంజేటి రోషయ్య గారు వైశ్యుల యొక్క దేవాలయాల్ని, వైశ్యుల యొక్క సత్రాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ అధీనంలోకి వెళ్ళకూడదని చెప్పి ఆయన జీవో చేసి మేము వైశ్యుల దగ్గరే చందాలు తీసుకుంటాము, ఇతరుల దగ్గర తీసుకోము, మా దేవాలయంలో హుండీ ఉండదు అని చెప్పి ఆయన ప్రభుత్వ పెత్తనం లేకుండా చేసినటువంటి మహానుభావుడు కొంజేటి రోషయ్య గారు. మనందరి మన కులదేవతకి మనం న్యాయం చేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి అన్యథా భావించగా మంచిగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జై వాసవి. వాసవి అమ్మవారు కరుణా కటాక్షం ఎవరికైనా సేవ చేసేటువంటి ఆలోచన, సేవ చేసేటువంటి అవకాశం ఎవరికిస్తే వాళ్ళు చేద్దామనేటువంటి దృక్పథంతో వచ్చాం ఎవరైనా. ఆ రోజు 2004 సంవత్సరంలో నూకల వేణుగోపాలరావు ఎవరో తెనాల్లో చాలామంది తెలియదు. 2004లో ఇదే తాళాల పగల కొట్టేటువంటి సంస్కృతితో స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం. ఇంతకుముందు 2002లో కూడా పెండేల వెంకట్రావు గారు ఇక్కడ దీనికి సెక్రటరీగా చేశారు. దేవాలయంలో దసరా పండగకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి చొక్కాలు, ప్యాంట్లు తడిసిపోయేంత చెమట పట్టేది, అంత ఆవిరి వచ్చేది లోపల. ఈ ప్రాకారాలు కట్టినటువంటి 4 కళ్యాణ మండపాలు కావచ్చు. దీంట్లో వేణుగారి పాత్ర ఏముంది, వెంకట్రావు గారి పాత్ర ఏముంది అనేది కూడా చూసుకోండి. అప్పుడు ఇక్కడ చేసిన దాంట్లో అక్కడ సత్యనారాయణ స్వామి గుడి కట్టినా, నవగ్రహాల గుడి కట్టినా,
ముఖమండపం పడిపోయే పరిస్థితుల్లో ఉంటే ముఖమండపం డెవలప్ చేసిన టోటల్గా ఈ దేవాలయంలో పాతది అనేదానికి ఒక్క గర్భగుడి తప్ప ఆ అమ్మవారిది కానీ నగరాజస్వామిది కానీ ఆ అమ్మవారిది కానీ ఏది కూడా ఆ గర్భగుడులు తప్ప తదిమై మొత్తం కంప్లీట్గా కొత్తగా కట్టడాలు జరిగినాయి. అందుకని మీరు పొరపాటు పడినా మేము పొరపాటు పడ్డా ఏం జరిగినా 4వ తారీఖు నాడు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో మీరు కూడా పాల్గొని జనరల్ బాడీ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉందాం అందరం. దీంట్లో ఎలాంటి ఎలిగేషన్ చేసుకోకుండా ముందుకెళ్ళాలనేదే మా అభిప్రాయం. ప్రమాణ స్వీకారం అనేది వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారో అదేవిధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నామని చెప్పారు. దానికి మాకేం సంబంధం? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్నా ఊరేగింపు చేసుకున్నా వాళ్ళ వర్గం వాళ్ళదే. ఇక్కడ వయసులంతా ఒకటి కాదని చెప్పి ఊరంతా తెలిసింది, ప్రపంచం మొత్తం తెలిసింది. వీళ్ళు వర్గాలతో చేస్తున్నారని, వర్గపోరుతో ఉన్నారని. వయసులంతా ఒకటని చెప్పి మనం ఇంకోసారి మీటింగ్లో చెప్పగలమా? వయసులంతా ఒకటి కాదు 2 అనేది మనం నిదర్శనంగా అందరికి పబ్లిక్ చెప్పాము. జై వాసవి అందరికీ నమస్కారములు. ఇవాళ సాయంత్రము జరగబోయేది ప్రమాణ స్వీకారము చల్లదని తెలియచేస్తున్నాను. కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీగా వెంకట్రావు వర్గము ప్రమాణ స్వీకారమని తెలియచేశారు. అది చెల్లనేరదు తెలియచేస్తున్నాము. జనరల్ బాడీ మీటింగులు 4వ తారీఖున ఏర్పాటు చేశాము. దానికి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. 4వ తారీఖున మే నెల ఆదివారము ఉదయము 10:30కి. పురపాలక సంఘం అభివృద్ధి పనుల్లో సింగిల్ టెండర్ విధానాన్ని ఆమోదించేది లేదని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పసుపులెట్టి త్రిమూర్తులు సింగిల్ టెండర్ విధానంపై తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చేశారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. తొలుత కాశ్మీర్లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడికి బలైన వారికి 2 నిమిషాలు సంతాపం తెలిపారు. అనంతరం అజెండా అంశాలు చదువుతున్న నేపథ్యంలో 3వ అంశమైన సింగిల్ టెండర్ అంశంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. వర్కులు చేయడానికి కాంట్రాక్టు సిద్ధమేనని, సకాలంలో బిల్లులు చేయనందువల్లే కాంట్రాక్టులు ముందుకు రావడం లేదని, అధికారుల అలసత్వంపై సభ్యులు తమదైన పంతాలో విమర్శలు చేశారు. ఎట్టకేల సింగిల్ టెండర్ అంశాన్ని రద్దు చేశారు. 39 అంశాల అజెండాలో 33 అంశమైన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ నియామక అంశంలో వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ అంశంలో తెలుగుదేశం కౌన్సిలర్లకు అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. సభ్యుల ఆమోదం ఉన్నందున ఆమోదిస్తున్నట్లుగా చైర్పర్సన్ ప్రకటించారు. అజెండాలోని మిగతా అంశాలు కూడా ఆమోదం అనడంతో సమావేశాన్ని ముగించారు. అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చాంబర్లో టీడీపీ కౌన్సిలర్లు 33వ అంశంపై డీసెంట్ ఇచ్చారు. అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ 33వ అంశంలో మున్సిపల్ న్యాయ సలహాదారుగా న్యాయవాది హరిదాస్ నళినికి సంఖ్యాబలం ఉండడం వల్ల ఆమోదించడం జరిగిందని తెలిపారు. సింగిల్ టెండర్ అంశాన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. మొత్తానికి కౌన్సిల్ సమావేశంలో సభ్యుల అధికారుల పనితీరుపై ఒకంత సహనాన్ని వ్యక్తం చేయడం సాధారణ అంశంగా మారింది. అనేక సార్లు చెప్పాం సింగిల్ టెండర్ల మీద కరెక్ట్ కాదు, ఒక్క సింగిల్ టెండర్ అనేది ఎట్లా పడుతుంది అధ్యక్ష, ఇలాంటి అంశం వాయిదా వేసేసేయండి అధ్యక్ష. ఎందుకంటే గత కౌన్సిల్లో చెప్పాము అంతకుముందు ఇదే రకమైనటువంటి అట్లా కాదు అధ్యక్ష, ఎమర్జెన్సీ అని కాదు కూడా కాదు. ఇప్పుడు సింగిల్ టెండర్ అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సింగిల్ టెండర్ ఏదో మేము కమిషనర్ కూడా చెప్తాం, మీకు చెప్తాం, మన కౌన్సిల్లో కూడా చెప్తాం. సింగిల్ టెండర్ అనేది అక్కడ యాక్సెప్ట్ చేయకూడదు. అన్నిటి మేము వ్యతిరేకం. అది క్యాన్సిల్, వాయిదా కూడా క్యాన్సిల్ చేయాల్సిందే. మొన్న కూడా కమిషనర్ ఒక మేము అడిగే నామినేటెడ్ వర్కులు ఏదైతే ఇస్తున్నారో మీకు అధికారం ముందు ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇచ్చారో అది నెక్స్ట్ కౌన్సిల్ ఇస్తాను అధ్యక్ష. అది మాకు తెలియాలి అధ్యక్ష. కమిషనర్ గారు నామినేటెడ్ వర్క్ ఏది ఇచ్చినా అది కౌన్సిల్ తెలియజేయాలని మేము కోరుతున్నాం. సొంతం కాదు, అది ప్రజల సొమ్ము. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు తెలియజేయండి. కౌన్సిల్కి అధికారాన్ని మీరు ఉపయోగించండి, ఏదో మాకు తెలియజేయండి. ఈ అంశం క్యాన్సిల్ చేయండి.
సింగిల్ టెండర్ అనేది యాక్సెప్ట్ చేయమని దశ మొన్న కూడా చెప్పాం, మొన్న ఒకసారి కమిషనర్ కలిసినప్పుడు కూడా చెప్పాం, సింగిల్ టెండర్ అనేది పెట్టద్దని చెప్పాం, పెట్టారు. ఎటువంటి వాయిదా కాదు దశ, క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం. సింగిల్ టెండర్ ఏది ఉన్నా సరే క్యాన్సిల్ చేయాల్సిందే, కానీ ఎటువంటి కూడా యాక్సెప్ట్ చేసే క్వశ్చన్ లేదు. బయట మా పార్టీలో కానీ బయట కానీ ప్రజల సొమ్ము దుర్వినియోగపడుతుంది. కాంట్రాక్టులు అందరూ ముందే పిలిచి మాట్లాడి నేను ఒకరిగా తెలియించి సింగిల్ టెండర్ని యాక్సెప్ట్ చేస్తానని తెలుస్తున్నారు సార్. అది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు సార్. కానీ ఏదైనా రూపాయలు ఇబ్బంది లేదు సార్, కానీ 100% క్యాన్సిల్ చేయాలి. ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. వర్క్స్ విషయంలో, టెండర్ యాక్సెప్టెన్స్ విషయంలో కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు గౌరవ సభ్యులు. ఆ విషయంలో మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి రూల్ ఏం చెప్తుంది, రెండవది అందరం కలిసి మాట్లాడుకోవాలి అనేటువంటి విషయం గురించి. సో రూల్ ప్రకారం అయితే ఇదంతా కూడా ఆన్లైన్ సిస్టమ్. ఒకరు వేస్తారా, ఇద్దరు వేస్తారా, ముగ్గురు వేస్తారనే విషయం తెలియదు మనకైతే. ఇంకా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎవరు వేస్తే ఇంకా దాన్ని రూల్స్ ప్రకారంగా ఉంటే ఇంకా యాక్సెప్ట్ చేయవలసిందే. దానికి రెండో విషయం అయితే ఏం లేదు. ఒకవేళ సింగిల్ టెండరు ఫస్ట్ టైము ఎక్సెస్ కింద వేస్తే కనుక కమిషన్కు డిస్కషన్ ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి ఫుల్ రైట్స్ కమిషన్కు ఉన్నాయి. అందువల్ల ఎక్సెస్ విషయంలో ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో ఒకరిద్దరిలో మేము ఎక్సెస్ వేస్తామంటే కనుక కుదరదు, ఎక్సెస్ వేస్తే కనుక రిజెక్ట్ అవుతాయని చెప్పారు స్పష్టంగా. అందువల్ల ఈ మున్సిపాలిటీలో ఫార్చునేట్లీ ఎక్సెస్ అయితే ఇంకా లేవు. సో అందరూ కూడా ఎక్కువ కొంత ఈక్వల్ కానీ లెస్ కానీ వేస్తున్నారు. సో ఆన్లైన్ సిస్టమ్ ప్రకారం అయితే ఇంకా అది సింగిల్ టెండర్ అయినా ఇంకోటి కూడా అది అన్ని విధాలు ఎదుర్కొనిగా ఉంటే కనుక దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. 33వ అంశం మీద టీడీపీ సభ్యులు వచ్చి నాకు డిటిసి అనేది లెటర్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మా మెజారిటీ ఉంది కాబట్టి మేము సాటి మహిళగా కాబట్టి ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలే ముందుంటున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. దాని గురించి పార్టీతో సంబంధం లేకుండా మేము ఈ రోజున కౌన్సిలర్ సభ్యులు ఉన్నారు, మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి మేము సింగిల్ టెండర్ అంటే ఈ నెలలో ఎజెండాలో వచ్చింది. నెక్స్ట్ మీటింగ్లో మేము ఇలా లేకుండా చూస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఒక్కసారికి ఎజెండాలో ఉంది కాబట్టి మేము ఆమోదిస్తున్నాం. సింగిల్ టెండర్ అవుతానా అది సభ్యులు కోరటం అయింది, అది క్యాన్సిల్ చేస్తాము. మొత్తం 38 అంశాలు ఆమోదించడం జరిగింది. నాయకులైనటువంటి మనోహర్ గారితో కానీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ డిస్కషన్ చేసిన తర్వాత ఈ అంశాల్లో ఎవరిని నియమిద్దామని చెప్పేసి మేము తెలియజేశాము. అడ్డగోలుగా వాళ్ళ ఇష్టానుసారం ఈ యొక్క 33వ అంశం ఆమోదం అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పద్ధతి సరిగా లేదని ఈ రోజున మేము చైర్మన్ గారికి ఆ 33వ అంశం మీద డీసెంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు టీడీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. ఇది మాకు కొంచెం సందిగ్ధంగా మారడంతో దీనికి ఒక క్లారిటీ తీసుకోవడం కోసం మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మంత్రివర్యులు మనోహర్ గారు కానివ్వండి, వీరిరువురి మాట ప్రకారం ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి డిస్కషన్ చేయడం కోసం కేవలం మేము నెక్స్ట్ వాయిదా వేస్తే ఆ రోజున ఈ పెద్దలిద్దరిని కనుక్కొని ఎవరిని నియమిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక వాయిదా అడగడం జరిగింది. దీంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. మరి ఈ రోజున చైర్పర్సన్ గారు కానివ్వండి, వైసీపీ సభ్యులు కానివ్వండి దాన్ని ఆమోదించేసామని చెప్పి ఒక పెట్టిన సరిగ్గా సమావేశాన్ని కూడా నిర్వహించక మధ్యలోనే బెల్లి కొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా మంచి సంప్రదాయం కాదు. ఇది పెద్ద వివాదంలాగా సృష్టించేసి ఏమి సమాధానం చెప్పకుండా బెల్లి కొట్టేసి వాయిదా వేస్తున్నారో తెలియదు, సమావేశం ముగిసిందని ఏమీ తెలియజేయకుండా బెల్లి కొట్టేసి వెళ్ళిపోయారు. అది వాయిదా వేశారో తెలియదు, సమావేశాన్ని ముగించారో తెలియకుండా ఇంకా వైసీపీ విధానాన్ని ఇంకా వీళ్ళు అవలంబిస్తున్నారు. ఈ విధానం ఎలా ఉందంటే
కూటమి ప్రభుత్వంలో కూటమి సభ్యుల మధ్య వీళ్ళేదో వివాదం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగదు. ఏ రోజు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము సానుకూలంగానే ఉంటాం. మీరు పద్ధతి విధానం ఇంకా వైసీపీ విధానం నడుస్తూ ఉంటే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం మే నెల 2వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు ప్రజలు అశేషంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ వేంచేస్తున్న క్రమంలో కార్యక్రమాన్ని జయప్రదం చేసే కార్యాచరణపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్లు ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతిలో నిర్వహించే కార్యక్రమాలను, సభా కార్యక్రమాలను జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియాతో మాట్లాడుతూ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 1,00,00,000 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ అభివృద్ధి పనులు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినట్టు తెలిపారు. గత వైసీపీ పరిపాలనలో అమరావతి రాజధాని అంశాన్ని 3 ముక్కలాటగా మార్చారని, అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులను అనేక ఇబ్బందులు గురి చేశారని, మరలా ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. రాజధాని కోసం పొలాలు ఇచ్చిన రైతుల ఆకాంక్ష నెరవేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పునర్నిర్మాణ వైభవాన్ని కృషి చేస్తున్న తీరును గురించి వివరించారు. ప్రజలందరూ ప్రధాని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతుల త్యాగాలతో అమరావతి రాజధానిగా ఏర్పడిందని, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మరువలేనివని అన్నారు. అమరావతి రాజధాని అంశాన్ని గత ప్రభుత్వం అటకెక్కించాలని చూసినా రైతుల సుదీర్ఘ పోరాటం, వారి పట్ల గత ప్రభుత్వం అనుసరించిన మొండి వైఖరిను ప్రజలు తిరస్కరించి గత ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని అన్నారు. రైతులు, ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి మరలా ప్రధాని నరేంద్ర మోదీ వేంచేస్తున్న క్రమంలో రాజధాని పురోభివృద్ధిని కాంక్షించే వారందరూ సంఘటితమై కథలు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ కుద్దూస్, కౌన్సిలర్ పసుపేటి తిమూర్తులు, పార్టీలోని క్రియాశీలక నాయకులు పాల్గొన్నారు. విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా అప్పుల భారంతో ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్తే, రైతుల త్యాగంతో, ప్రజల యొక్క ఆత్మధైర్యంతో ఏర్పడినటువంటి రాజధాని ప్రజా రాజధాని. అలాంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసినటువంటి రాజధానిని తిరిగి పునః ప్రారంభించుకోవాలి. ఏదైతే వారందరూ కూడా చెప్పినటువంటి శిథిలాలు అక్కడ మునిగిపోద్ది, నిర్మాణాలు ఏం జరగలా, శ్మశానాలు అని అన్నటువంటి పెద్దల యొక్క నోరు మూత పడాలి అంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన సాక్షిగా ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం మరలా ఆయన నేతృత్వంలో 1,00,00,000 కోట్ల నిర్మాణాలతో పునర్నిర్మాణం జరగాలని, రేపు 2వ తారీఖున అమరావతికి రానున్నటువంటి ప్రధానికి స్వాగతం పలకాలని, ఆ స్వాగత సుమాంజలిలో మనందరం భాగస్వాములు అవ్వాలని పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన నాయకుడు, దేశ నాయకుడు అయినటువంటి మోడీ గారికి మద్దతు పలికి ఈ యొక్క దేవాలయం యొక్క నిర్మాణంలో మీరు కూడా చేయూతనివ్వాలని చెప్పి ప్రజా బలంతో, ప్రజా సమూహంతో మనం ఆహ్వానించాల్సిన అవసరం, ఆవశ్యకత, మనందరి యొక్క బాధ్యత అని మర్చిపోకుండా తరలి వెళ్ళాలి, తరలి రావాలి అని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా నిరంతరం మీ అందరి కోసం, మనందరి కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం అన్ని దేశాలు తిరుగుతూ ప్రపంచ పర్యటన చేస్తూ ఏ విధంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ప్రధానమంత్రి గారిని విధ్వంసాన్ని సృష్టించినటువంటి అమరావతిని పునర్నిర్మించడానికి సహాయ సహకారాలు అందితే సహృదయంతో ప్రధానమంత్రి గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి
మనమందరూ మన కోసం, మన రాష్ట్రం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం భారీగా మీరు అందరూ తరలివచ్చి ఆ సభకు హాజరై జయప్రదం చేయాలని, అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణానికి మీ వంతుగా మీరందరూ కూడా బాధ్యులు కావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రధాని గారి యొక్క సభను జయప్రదం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ నూతన పాలక మండలిగా ప్రమాణ స్వీకారం బుధవారం చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో గత పాలక మండలి అరాచకాలపై ఆరోపణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన పాలక మండలి అధ్యక్షుడు పెండెల వెంకట్రావు మాట్లాడుతూ గత పాలక మండలి పనితీరుపై పలు విమర్శలు చేశారు. సత్రం కమిటీ పాలక మండలి ద్వారా అమ్మవారి సేవ చేయాలని, ప్రతి కమిటీ ఆ విధంగానే ఆలయ అభివృద్ధికి కృషి చేసిందన్నారు. గత పాలక మండలి గడువు ముగిసినా కూడా వాయిదాలతో కాలం గడుపుతూ మభ్యపెట్టారని, ఈ నెల 13న సర్వసభ్య సమావేశములు పిలిచి ఉద్దేశపూర్వకంగా వాయిదా వేశారని అన్నారు. సభ్యుల సంఖ్యాబలం తమకు ఉన్నదని మినిట్స్ బుక్ లో సంతకాలు చేసి నూతన కమిటీ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నారని, బైలా ప్రకారం తమ కమిటీకి అన్ని హక్కులు ఉన్నాయన్నారు. ప్రధాన కార్యదర్శి తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కమిటీ పనితీరులో లోపాలను మీడియా వివరించారు. బైలా ప్రకారం తన కమిటీ ప్రమాణ స్వీకారం యథావిధిగా జరుగుతోందని సభ్యులందరూ హాజరవ్వాలని కోరారు. వాసవి యూత్ నాయకులు కొప్పురావూరి హరికిషోర్ మాట్లాడుతూ వాసవి యూత్ ద్వారా వారు చేపట్టిన కార్యక్రమాలు వివరించడంతో పాటుగా నూతన సభ్యత్వానికి గత పాలక మండలి అవకాశం కల్పించకపోవడంపై పలు ఆరోపణలు చేశారు. ఆపద్ధర్మ కమిటీ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని నూతన పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్రం కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ఈరోజు ఈ దేవస్థానం ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భాన అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అయితే కొంతమంది మిత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రిక్విజిషన్ నోటీస్ సమాధానం ఇవ్వకపోతే మీరు సమావేశపరిచి మెజార్టీగానే ఉంటే మినిట్స్ బుక్లో రాసుకోవచ్చు, మీరు ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు, కమిటీని ఎన్నుకోవచ్చు అని ఉంది. వాళ్ళకి తెలీదు ఈ సంస్థకు ఒక బైలా ఉందని, ఈ బైలా ప్రకారం మనం చెయ్యాలని ఇవన్నీ వాళ్ళకి తెలీదు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి మరి ఏం చేసింది ఏంటనేది మీ అందరికీ తెలుసు. మేమేనాడు మా పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము సమాజపరచలా, వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చేస్తారు. అంతేగాని మేము మేము కళ్యాణ మండపాలు కట్టాము, కళ్యాణ మండపాలు కట్టారు. ఎన్ని ఆస్తులు అమ్మారు మీరు? ఎన్ని ఆస్తులు కట్టారు? మీ సొంత డబ్బు ఏమైనా పెట్టి కట్టారా? లేదు, అందరూ సందాలు వసూలు చేశారు. అది నువ్వు ఒక్కడివే నేను ఉండబట్టే జరిగింది, మేము అభివృద్ధి చేసామని మాట్లాడతారేంటి? నాకు అర్థం కాదు. అదేంది, అది కరెక్టా? ఎవరున్నప్పుడు వాడు వచ్చాడు, నమ్మూరు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు ఆ కొట్లన్నీ బగలు కొట్టించి వైసీ బ్యాంక్ బిల్డింగ్ కట్టించి చేశాడు. ఎవరు పరిధిలో ఎవరు వీలున్నంత వరకు వాళ్ళు చేస్తారు. అది కరెక్ట్ కాదు మాట్లాడేది. రేపు 4వ తారీఖు పెడతానంటాడు. 4వ తారీఖు పెట్టేదేంటి? మేము ఆ రోజే మరి జనరల్ బాడీలో అందరి సంతకాలు పెట్టి మేము ఎన్నిక జరిగింది. మా ఎన్నిక కరెక్టు. మేము అందుకని ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ దేవస్థానంలో సభ్యత్వం ఉన్నటువంటి అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. పైన కూర్చోబెట్టి మరి మీ లెక్కలు, ఆ లెక్కల్లో ఎంత లోటు ఉంది, కోట్లు తేడాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు తిన్నారు ఏంటని మేము అనం. మాకు లెక్క కొత్త కమిటీకి మీ లెక్క అప్పచెప్పాలా. లెక్క అప్పచెప్పి మీరు కరెక్ట్గా అప్పచెప్పి మీరు తాళాలు ఇవ్వాల్సిందే. అది నేనున్నప్పుడు అదే చేశాను, మీరున్నా అదే చేయాల్సిందే. మేము ప్రతి విషయము బైలా ప్రకారమే పోతున్నాము. బైలాని అతిక్రమించి మేము ఏ పని చేయట్లేదు అని నేను తెలియపరుస్తున్నా. దేవస్థానంలో జరిగిన అప్రతిష్టని మేము సమూలంగా తుడిచిపెట్టి అందరితో కలిసి ఉన్న ఆర్యవేశ అందరితో కలిసిమెలిసిగా చక్కగా దేవస్థానం ప్రతిష్టని గత పాలకవర్గం వారు గారండి, ఇప్పుడు పాలకవర్గం గారండి, గతంలో చేసిన పాలకవర్గం అందరి సహాయ సహకారాలతో మేము డెవలప్ చేస్తామని మేము అందరం కోరుకుంటున్నామండి. జై వాసవి. దేవస్థానంలో వరదరాజులు గారు, దే శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. నా పేరు కొప్పురావూరి హరికిషోర్. 2012లో వాసవి యూత్ అని ఇక్కడ స్థాపించి ఈరోజు వరకు అమ్మవారికి పైన ఆఫీస్ కట్టుకోవడానికి మా వాసవి యూత్ వారి తరఫు నుంచి 1,00,000 చిల్లర చందా ఇవ్వడం జరిగింది.
మా కమిటీ వారి తరఫు నుంచి. తర్వాత దేవస్థానంలో 25,000 రూపాయలు రొక్కం ఇచ్చాం. అంతేకాకుండా అమ్మవార్లు ఇద్దరికి, వాసవి అమ్మవారికి, రాజేశ్వరం అమ్మవారికి బుట్టి బిళ్ళలు బంగారు పీ చేయించాం. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి బజార్కి వస్తే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలన్నీ మేమే చేస్తున్నాం. కానీ ఈరోజు ఆర్యవైశ్య సోదరులకి ఒక్క సభ్యత్వం కూడా సరిగ్గా రాయాల. 730 చిల్లర పైచీలుకులో ఉన్న మెంబర్షిప్ను కూడా కేవలం తెలుగుదేశం కండవా వేసుకున్నానన్న ఒక్క నెపంతో నా మెంబర్షిప్ను రద్దు చేయడం జరిగింది. మరలా మా మామగారు 16 లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపానికి ఇచ్చారు. పద్మనాభ కోటయ్య గారి కళ్యాణ మండపం ఉచితమని చెప్పి అది వంటశాల కిందకి ఇస్తూ, భోజనశాల కిందకి ఇస్తూ నానా బీభత్సం చేస్తున్నారు. ఈరోజు ఏ ఆర్యవైశ్య సోదరుని నేను అడగండి, దేవస్థానంలో ఉచితంగా మెంబర్షిప్లు కానీ, ఉచితంగా కళ్యాణ మండపాలు కానీ, ఉచితంగా వాళ్ళకి తాడు కానీ, ఇలాగే వాళ్ళకి మంగళసూత్రాలు కానీ, మిట్టెలు కానీ ఏ రోజు ఇచ్చారు గారు. కనీసం ఒక సోదరుడు చదువుకుంటుంటే ఇక్కడి నుంచి ఒక్కళ్ళకి కూడా మీరు ఇంతవరకు ₹1 స్కాలర్షిప్ ఇవ్వాల. 1000 కోట్ల ఆస్తులు సంపాదించారు, 1000 కోట్లు ఇక్కడ చేసామన్నారు. ఎవరికి చేయాలి అయ్యి? ఈరోజు కళ్యాణ మండపం చేసుకుంటే కమర్షియల్, గౌతమ్ హోటల్ బయట ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ రేంజ్లో మీరు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఖచ్చితమైన పద్ధతి కాదుగా. అందరి యొక్క చందాల ప్రకారం తీసుకొని ఇది కమర్షియల్ కాంప్లెక్స్లు చేశారు. ఈరోజు సత్యనారాయణ డైస్ రోడ్లో ప్రతి షాపుకి కింద సభ్యుడి బయట వారి దగ్గర చందాలు వసూలు చేశారు. అదే చందాల కింద మళ్ళీ షాపుల వారి దగ్గర గుడ్ విల్ వసూలు చేశారు. స్లాబ్కైన ఖర్చు అంతా మీరు వసూలు చేసిందంతా. మిగిలిన అవకాశం ఉన్నంత వరకు ఇందులో ఉన్న పద్ధతుల ప్రకారం మేము పాటిస్తాం. అయితే ఇదే షాపింగ్ కాంప్లెక్స్లో అందరి దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసి ఒక వ్యక్తికి 4,000 రూపాయలు, 7,000 రూపాయలు రెంట్ తీసుకొని చేస్తున్న పద్ధతి మీదేనా? 4,500 రూపాయలు తీసుకొని చేస్తున్నారు లేదా? మీ అంతర్కర్మశుద్ధితో అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దాం. మీరు 4,500కి ఒక వ్యక్తికి మేము చేయలేదు అంటే మేము కొనిజేటి గోపి గారు గతంలో ఆయనే ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు, దేవస్థానంలో గంట కొట్టి మేము బయలుదేరుతున్నాం, మీరు కూడా రండి సోదరా, మీరందరూ నిలబడండి అని చెప్పి అడిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు అటు అపోజిషన్లోకి వెళ్ళి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, దేశ శ్రీనివాస్ గారు 3 టర్ముల నుంచి ఈయన సహకరించారని. ఈయన గత అనుభవం ఉంది, ఇతను కూడా చేస్తాడు. మంచి కార్యక్రమాలు చేయించుకుందాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సభ్యులు, తెనాలి ఆర్యవైశ్యులు అందరూ గమనించుకోండి, మన దారి తప్పు దారి పడుతుంది. దయచేసి సభ్యులందరూ కూడా కళ్ళు తెరిచి వాళ్ళ మాటలు, మాయ మాటలు మనకొద్దు. ఈ రోజు నుంచి మనకి పరిపాలనా సౌలభ్యం చక్కగా ఇంకా ఎక్కువ, వాళ్ళకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ చిన్నవాళ్ళకి అందుబాటులో ఉంటూ మేమందరం కూడా మీకు సహకరిస్తామని కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహా సభ్యురాలుగా హరిదాసి నళిని ఎంపికైనట్లు తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 33వ అంశమైన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారు అంశంపై వాదోపవాదాలు జరిగిన న్యాయవాది హరిదాస్ నళిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో చైర్పర్సన్ ఛాంబర్లో న్యాయవాది హరిదాస్ నళిని చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు బొకేను అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హరిదాస్ నళిని మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయ సలహాదారునిగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్కు చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు హరిదాస్ నళిని అండి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎన్నుకున్నందుకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకున్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేసవి సెలవులు పూర్తయ్యేలాగా యువ క్రికెట్ అకాడమీ ద్వారా క్రికెట్లో శిక్షణ, MS చెస్ అకాడమీ ద్వారా చదరంగంలో శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మాలిక్ ఆధ్వర్యంలో వేసవి సెలవులో క్రికెట్ క్రీడలో శిక్షణ కార్యక్రమాలను బురిపాలెం రోడ్లోని భాష్యం స్కూల్ ప్రాంగణంలో ప్రారంభించగా మంగళవారం MS చెస్ అకాడమీ ద్వారా చదరంగంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ పావని ప్రియాంక, న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్లు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఆనందంగా ఉండాలన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, పిల్లల ఆలోచనలను గౌరవిస్తూ వారు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తోడ్పాటును అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు మంచి పునాది ఏర్పడుతున్నారు. యువ క్రికెట్ అకాడమీ వేసవి సెలవుల్లో శారీరక, మానసిక వికాసాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యతనిచ్చి శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.
న్యాయవాది గౌరీశంకర్ మాట్లాడుతూ క్రికెట్ క్రీడా ప్రాధాన్యతను వివరిస్తూ నేడు క్రికెట్ క్రీడా రంగంలో వయసుతో నిమిత్తం లేకుండా 14 సంవత్సరాలలోపు వారు కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని ఇదో శుభపరిణామమని అన్నారు. శారీరక మానసిక వికాసానికి దోహదపడే క్రికెట్ క్రీడా చెస్ క్రీడల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా చెస్ క్రీడలో రాణించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. యువ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు మాలిక్ మాట్లాడుతూ తమ సంస్థల ద్వారా అందించే శిక్షణతో లభించే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమం చెస్ క్రీడా కోచ్ శిరీష తదితర చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. తెనాలి యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో కోచ్ మాలిక్ సారథ్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంపుని మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంఎస్ చెస్ అకాడమీని మరి ఈ సంవత్సరం నుంచి మరి అది కూడా మరి యువ క్రికెట్ అకాడమీతో పాటు సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటుంది. దాని కోచ్గా శిరీష ఉన్నారు. ఈ వేసవి సెలవుల్లో మరి పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మరి పిల్లలు బయట తిరగకుండా మంచి వాతావరణంలో మంచి కోచ్లు ఉన్నటువంటి యువ క్రికెట్ అకాడమీ ద్వారా మరి పిల్లలు కూడా మంచి క్రికెట్ తల్లిదండ్రులు కూడా మంచి అవకాశం ఇది. మరి గుంటూరు చెందినటువంటి రషీద్ మరి చూసే ఉంటారు, మొన్న మరి ఐపీఎల్ ఆర్గ్రేటింగ్ చేశాడు. మరి ఈ చిన్న కుర్రాడు వైభవ్ కూడా మరి 14 ఏళ్ళే. మరి అసలు చూస్తూ ఉంటే మరి ఇంత చిన్న కుర్రాడు మరి ఎట్లా సెలెక్ట్ అయ్యాడా అనిపిస్తూ ఉంది. 1,25,00,000 ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకొని అతని మీద నమ్మకం ఉంచి వారి వయసుని పక్కన పెట్టి అతనిలో ఉన్న నైపుణ్యాన్ని మరి వాళ్ళు చూసి ఎంచుకోవడం, తద్వారా అతను మరి 101 రన్ను కొట్టడం కూడా మనం అందరం చూసాం. మరి భవిష్యత్తులో అతను మంచి క్రికెటర్గా ఎదుగుతాడు అని కూడా అందరూ ఆశిస్తూ ఉన్నాం. ఈ పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. దానికి ఇదే ఉదాహరణ. మీ పిల్లలు కూడా మీరు ఓ చక్కటి మంచి అంత క్రికెటర్ కాకపోయినా కూడా ఒక క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి చెస్ వల్ల మరి మానసికంగా దృఢంగా తయారవుతారు. ఆ ఎత్తుగడలన్నీ నేర్చుకొని ఆ చెస్ వల్ల కూడా మరి పిల్లలకు పరిణితి చెందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఎంఎస్ అకాడమీ మరియు యువ క్రికెట్ అకాడమీ వాళ్ళు ఈ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సమ్మర్ క్యాంప్ అనేది మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఒక నాన్ కన్స్ట్రక్టివ్ వేలో, అంటే పిల్లలు ఇంట్లో ఎక్కువ టైం ఉండిపోతున్నారు, మాకు స్కూల్లో ఉన్నప్పుడు బాగుండేది అండ్ పేరెంట్స్కి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అని చెప్పి సమ్మర్ క్యాంప్లో వేస్తూ ఉంటారు. చాలా వరకు నాన్ కన్స్ట్రక్టివ్ వేలో ఉంటాయి, అంటే ఏదో కాసేపు ఆడించడం, ఒక క్రష్ లాగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక డిసిప్లినరీ వేలో, ఒక చెస్ అండ్ క్రికెట్ అనమాట, ఫిజికల్ అండ్ మెంటల్ బోత్. అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం చాలామంది వరకు ఇప్పుడు ఫిజికల్ హెల్త్ వరకే చూస్తుంటారు. సైకలాజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలు 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఇలాంటి వాళ్ళందరూ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ దాకా వెళ్తున్నారు. సో ఇండియాకి ఇంత రికగ్నిషన్ ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం. ఒకప్పుడు ఓన్లీ చదువు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జైస్ టు డెవలప్ ఎడ్యుకేటెడ్ లేబర్ అనమాట. మనం చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇదే మూస పద్ధతిలో ఆ తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు ఒక జనరేషన్ వరకు. కానీ ఈ తరం తల్లిదండ్రులు నా బిడ్డకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో రాణించాలి, ఆ ఫ్రీడమ్ అనేది మా పిల్లలకి ఉండాలి. లైఫ్లో ఎదగాలి అంటే ఏ పనైనా ఇష్టపడి చేయాలి, కష్టపడి నేర్చుకోకూడదు. ఇష్టపడి నేర్చుకుంటే ఏ విద్య అయినా చాలా తేలిగ్గా వస్తుంది. దాన్ని మీరు లైఫ్లో ఎంజాయ్ చేస్తూ చేయాలి. మీకు నచ్చిన పని ఎంజాయ్ చేస్తూ చేయగలిగితే లైఫ్లో ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రులు అంతకుముందు మా పిల్లలు సుఖంగా ఉంటే చాలు. మీరు నేర్చుకోవడానికి ఒకళ్ళు చేయించి నేర్పించే ఒక గురువు లాంటి పర్సన్స్ దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. అలాగే మన మళ్ళీ చాలా డెడికేటెడ్గా ఎన్నో సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఫీల్డ్లోనే ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు, ఎంతోమంది ప్రాపర్ వేలో ట్రైన్ చేస్తున్నాడు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ లైక్ మీకు క్రికెట్ ఇన్స్టిట్యూట్ కానీ తెనాల్లో ఉండటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన శ్రీనివాసరావు గారికి మరియు గౌరీశంకర్ గారికి, మల్లిక్ గారికి అండ్ అందరికీ నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. Teaching is very good. Every student can easily grasp the movements and wrist movement. So easily in summer camp you can easily. క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పేలా కృష్ణభజి సంఘం వారి ఆధ్వర్యంలో కావేటి యలమందరావు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ పోటీ నిర్వహించడం ఉదాహరణని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణబజ్జీ సంఘం ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీ నుండి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే కేవైఆర్ అండ్ కేవీఎస్ క్రికెట్ లీగ్ ప్రచార బ్రోచర్ను పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆలపాడి రాయంప్రసాద్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సమక్షంలో ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఆలపాడి రాయంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణబజ్జీ యూత్ ఆధ్వర్యంలో కావేటి యలమందరావు క్రికెట్ లీగ్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేవారు క్రీడా స్ఫూర్తి రాణించాలని అన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణబజ్జీ సంఘం యూత్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల అంటే దాదాపు మే నెలలో ప్రవేశిస్తా ఉన్నాం. రేపటి రోజున మే 20వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా కృష్ణ బాలాజీ యూత్, కృష్ణ బాలాజీ సంఘ ఆధ్వర్యంలో కావేటి యలమందరావు గారి క్రికెట్ లీగ్ జరపడం అనేది ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి అంశం. దాన్ని ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ పెద్దలు, తెనాలి నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులుగా మొన్న ఎన్నికల్లో విజయం చేకూర్చినటువంటి, మరలా తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బీటీ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే క్రికెట్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని క్రీడా స్ఫూర్తితో నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి నిర్వాహకులను కోరుకుంటూ, ఇప్పుడే బీటీ నాయుడు గారు చెప్పడం జరిగింది. అక్షయ తృతీయ పర్వదిన సందర్భంగా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో తరించారు. స్థానిక నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకాలు, చందనోత్సవ సేవ ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల ప్రాధాన్యతను ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. అక్షయ తృతీయతో ప్రారంభమయ్యే ఉత్సవాలు వైశాఖ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వరకు కొనసాగుతాయన్నారు. అశేష సంఖ్యలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని చందనోత్సవ సేవలో దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము ఈ అక్షయ తృతీయ రోజు స్వామివారి చందనోత్సవ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరుగును. అలాగే మన వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం, నరసింహస్వామి వారి కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం భక్తులచే దేవాలయంలో జరిపించబడు. ఈ కళ్యాణంలో అనేక వందల మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి కళ్యాణ అనంతరం 5,000 మంది భక్తులకు మనం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయుతున్నాం. ఈ పై కార్యక్రమాలన్నీ శృంగేరి విరూపాక్ష పీఠమైన పరశివానంద భారతీ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహణ జరుగుతున్నది. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. మండల కేంద్రం అమృతలూరు ఎస్సీ కాలనీలో స్వర్గీయ గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో ప్రభాకర్ రావు తల్లిని స్మరించుకుని నిరుపేదలకు ఈ నెల 15వ తేదీ నుండి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని, స్థానికుల అభ్యర్థన మేరకు ఈ కుట్టు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కుట్టు శిక్షణ కేంద్రానికి ప్రతిరోజు విధిగా హాజరై చేతి వృత్తిని నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో గడ్డిపాటి ప్రభాకర్ రావు, శిక్షకురాలు షేక్ నజ్మా, షేక్ రజియా, ఇటికాల మరియమ్మ, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఈరోజు గడ్డిపాటి ఆది శేషారత్నం గారి పేరు మీద మన ప్రభాకర్ గారు ఇక్కడ కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశాడు. చాలా సంతోషం. మరి ఇక్కడ అందరూ కూడా నిరుపేదలు ఉంటారని ఎవరు ఎన్ని మాటలు చెప్పినా గత వారం నుండి ఇక్కడ పేదలు ఉంటారని ఉద్దేశంలో మరి సుమారు 16-17 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం పెట్టి మరి ఇక్కడే జగజీవనరావు గారి పార్కులో పెట్టడం, ఆ తదుపరి మీ అందరి కోరిక మేరకు ఇక్కడ కుట్టు శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేయటం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మా సోదరి మరియమ్మ కూడా
మరి పూర్తిగా ప్రోత్సహించింది. చాలా సంతోషం. మరియమ్మ కోరిక కూడా అదే, ఆడ పిల్లల్లాగా మరి ఇక్కడున్న పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉండాలని ఇందాక నా ఫోన్ చేసి అన్నయ్య నువ్వు రావాలి అని అడిగింది. మరి ఆమె కూడా కష్టజీవి, మరి కష్టపడి బాగా మరి పిల్లలను చదివించింది. అట్లాగే మీరు కూడా కష్టపడి వాళ్ళ పిల్లల్లాగా చదువుకుంటే భవిష్యత్తులో బాగుంటారు. మీరు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంలోనే మన గడ్డిపాటి ప్రభాకర్ గారు వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయులు. మరి అయినా ఆయన నేనేంది అన్ని ఒకేసారి బిగిన్ చేస్తామంటే అన్నయ్య ఉన్న వరకు చేసేసేద్దామని ఆలోచనతో మరి తొందరగా ఏదో ఒకటి సహాయం చేయాలనే ఆలోచనతో మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు కూడా చక్కగా మరి ట్రైనింగ్ టీచర్ గారు ఉన్నారు, టీచర్ గారి దగ్గర ట్రైనింగ్ అవ్వండి. వెసులుబాటును బట్టి అవకాశాన్ని బట్టి మరి మీకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 3వ అంశం సింగిల్ టెండర్ విధానాన్ని అడ్డుకున్న కౌన్సిలర్లు, అంశాన్ని రద్దు చేసిన చైర్పర్సన్ టి రాధిక. 33వ అంశంపై డీసెంట్ ఇచ్చిన టీడీపీ నాయకులు. శ్రీ వాసవి సత్రం కమిటీ పాలక మండలి నూతన కమిటీ ఆపద్ధర్మ కమిటీ మీడియా ముఖంగా వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.